416 కోట్ల వరద సాయం, 14 రాష్ట్రాలకు 5,858 కోట్ల విడుదల. మోదీ, అమిత్ షాకు కిషన్ రెడ్డి కృతజ్ఞతలు. 25% బ్యాంక్ గ్యారంటీ ఇస్తేనే ధాన్యం. మిల్లుల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు కూడా అందజేయాలి. మిల్లు లీజుకు తీసుకుంటే ఆ రిజిస్ట్రేషన్ డీడ్ తప్పనిసరి. ఇదంతా మిల్లర్లు ధాన్యం అమ్ముకోకుండా కట్టడి చేసేందుకే. క్రిమినల్ కేసులు, డిఫాల్టర్లుగా ఉన్న మిల్లర్లకు ధాన్యం బంద్. ఖరీఫ్ 2024 సేకరణ మార్గదర్శకాల్లో చేర్చాలని నిర్ణయం. అధికారులు జాయింట్ కస్టోడియన్గా ఉన్న బాధ్యత మిల్లర్లదే. అట్లాగే సార్టెక్స్ బ్లెండింగ్ మిషన్ల ఏర్పాటుకు డిసెంబర్ 31 డెడ్లైన్. సకాలంలో మిల్లింగ్ చేయాల్సిందే, నిబంధనలు అతిక్రమిస్తే ఉపేక్షించేది లేదు అంటున్న డిఎస్ చౌహాన్. సో డిఫాల్టర్లుగా ఉన్న మిల్లర్లకు ధాన్యం బంద్. ఇదే మిల్లర్లను అడ్డుపెట్టుకొని ఇంత పర్సంటేజ్ మాట్లాడుకొని సో రాజకీయ నాయకులు, ఆయా శాఖలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు, రాజకీయ నాయకులు మిల్లర్లని అడ్డుపెట్టుకొని చేస్తున్నటువంటి డ్రామా ఇది. సో నేను ప్రతిరోజు అడుగుతా ఉన్నా, ఈటెల రాజేందర్ సివిల్ సప్లైస్ ఉన్నప్పటి నుంచి ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నంత వరకు ఏ మంత్రులున్నా వాళ్ళ వ్యవహారాలేంటి, సివిల్ సప్లైస్లో ఏం జరుగుతోంది, మిల్లర్లతో ఏ రకంగా కుమ్మక్కవుతున్నారు. సో ఇవన్నీ కూడా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతిసారి క్వశ్చన్ చేసుకుంటూనే వస్తున్నా ఆశ్చర్యం కలిగించే విషయాలు ఏంటంటే మనోళ్ళు మాత్రం రిప్లై ఇయ్యరు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లెటర్ల మీద లెటర్లు సివిల్ సప్లైస్కి రాస్తుంటే మీ దగ్గర అవకతవకలు జరిగినాయని రాస్తూ ఉంది, లెక్కలు చెప్పండి అంటే ఇప్పటికీ కూడా సివిల్ సప్లైస్ నీళ్లు నములుతూనే ఉన్నది. ఎందుకు? ప్రధాన కారణం ఏంటంటే దీంట్లో ఆఫీసర్లు కుమ్మక్కవడము, మంత్రులు మిల్లర్లతో కుమ్మక్కవడమే దీనికి ప్రధానమైనటువంటి కారణం. సో తీగలాగితే అందరూ ఎవరైతే సివిల్ సప్లైస్లో మంత్రులుగా చేసినారో వాళ్ళందరు చిట్టాలు బయటకు వస్తాయి. సో అందుకే ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక స్టిల్ ఇప్పటికీ కూడా తెలంగాణ సివిల్ సప్లైస్ ఏది కూడా ఎఫ్సిఐకి రిప్లై ఇవ్వట్లే. మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. మళ్ళా చెప్తున్నా, 1700 కోట్లు తెలంగాణ ఏర్పడిన తర్వాత, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సివిల్ సప్లైస్ తెలంగాణ మంత్రి ఎవరు? ఈటెల రాజేందర్ గారు. 1700 కోట్ల అప్పు చేస్తే 1700 కోట్ల అప్పుకి ఇప్పటివరకు మనం కట్టినటువంటి మిత్తియే 1300 కోట్లు. మరి దేనికి యూజ్ చేసినారా అంటే ఒక లెక్క లేదు, ఒక పత్రం లేదు. మళ్ళీ బియ్యం మూటలు ఎట్లా మాయమైనాయి? వెనక పొంటి ఎవడు తరలిస్తున్నాడు? వీటన్నిటికి కూడా లెక్క లేదు, మాయమవుతున్నాయి. క్వింటాల బియ్యం క్వింటాలు మాయమైనాయి. సో మరి ఇన్ని క్వింటాలకి లెక్క ఏంది అని ఎఫ్సిఐ అడుగుతుంటే వీళ్ళ దగ్గర సమాధానం లేదు, చెప్పట్లే. సో తర్వాత వచ్చిన మంత్రులు ఎవరు కూడా దాని గురించి మాట్లాడరు. మరి ఇవన్నీ కూడా బయటకు తీయాల్సినటువంటి అవసరం ఉంది కదా. సో ఎఫ్సిఐ అడిగినటువంటి ప్రశ్నకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇప్పటి కూడా అడుగుతూ ఉంది, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అడుగుతూ ఉంది. సో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014వ సంవత్సరం నుండి 2024వ సంవత్సరం వరకు సివిల్ సప్లైస్ చీకట్లు మగ్గిపోవడానికి కారకులు ఎవరు? క్వింటాలు బియ్యం మాయమవ్వడానికి కారకులు ఎవరు? సో ఇది కొన్నాం అది కొన్నాం అని చెప్పి తప్పుడు లెక్కలు చూపించినటువంటి దుర్మార్గపు ఆఫీసర్లు ఎవరు? సో ఇవన్నీ కూడా బయటకు తీయండి. ఇది ఒక అతిపెద్ద భారీ స్కామ్, ఇది తీయండి. ఎఫ్సిఐ అడుగుతుంది. ఎఫ్సిఐ అడిగిన విషయం కూడా ఏ పేపర్లో వస్తలేదు. ఎఫ్సిఐ మాట్లాడుతున్న విషయం కూడా ఎవరు దాని గురించి డిస్కస్ చేయట్లే. సో వీటి గురించి పట్టించుకోరు. ఇన్ని విధ్వంసాలు జరుగుతుంటాయి, ఇన్ని స్కామ్స్ జరుగుతూ ఉంటే ఏదేదో బయటకు తీస్తారు, ఏదేదో మాట్లాడతారు. %68.72% పోలింగ్. ఉదంపూర్ జిల్లాలోని ఓ పోలింగ్ బూత్లో ఓటర్లట. జమ్మూ కాశ్మీర్లో ముగిసిన ఓటింగ్ 3వ దశలో రికార్డు స్థాయిలో పోలింగ్. 3 దశల్లో కలిపి మొత్తం 64.45%. తొలిసారిగా ఓటేసిన శరణార్థులు, వాల్మీకులు, గూర్ఖాలు. ఎస్, చూద్దాం మరి జమ్మూ కాశ్మీర్లో ఎవరు గెలవబోతున్నారు, ఎవరికి పట్టం కట్టబోతున్నారు చూద్దాం. హైయెస్ట్ పోలింగ్ జమ్మూ కాశ్మీర్లో ఉదంపూర్ జిల్లాలో 68% 72% పోలింగ్ అయిందంట. సారీ 68.72% పోలింగ్ అయిందంట.
ఆ, రేవంత్ సర్కార్ ఇక ఇంటికే 6 గ్యారెంటీల అమలుకు కాలం 6 గ్యారెంటీల అమలుకు కాలం చెల్లింది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను విస్తృతంగా ఎండగడతాం. బీజేపీ నేత అభయ్ పాటిల్. ప్రజలే రేవంత్ భరతం పడతారు ఈటల. ఇక మీ విషయాలన్నీ బయటకు వస్తే ఎవరెవరు భరతం పడతారో కూడా అర్థం కాదు ఈటల రాజేందర్ గారు. మీ విషయాలన్నీ బయటకు వచ్చినారనుకోండి, ఎవరు భరతం పడతారో ఇక ప్రజలే బుద్ధి చెప్తారు. అండ్ ఇక్కడ జరిగేది ఒకటి, వీళ్ళు చేసేది ఒకటి. నేను డైరెక్ట్గా బీజేపీ ఐటీ వింగ్కి నేను అడుగుతున్నా, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, బీజేపీ ఏం చేస్తుంది, రాష్ట్రంలో జరిగే విధ్వంసాలు ఏంటి, బీజేపీ మాట్లాడేది దేని గురించి? అండ్ అదే రకంగా రాజాసింగ్కి కానీ చీకోటి ప్రవీణ్కి కానీ బీజేపీ పార్టీ ఏమైనా ప్రొటెక్షన్ కల్పించబోతుందా? పార్టీ అధ్యక్షులుగా కిషన్ రెడ్డి గారు దీని గురించి మాట్లాడాలి. సెంట్రల్ హోమ్ సహాయక శాఖ మంత్రి గారు బండి సంజయ్ గారు భవానీమాలలో ఉన్నారు, వీటి గురించి మాట్లాడాలి. వాళ్ళ గురించి అంటే మీ విటిన్ ద పార్టీలో ఏం జరుగుతుందో కూడా ఇన్ఫర్మేషన్ మీకు లేకపోతే ఎట్లనండి? రేపటి రోజున వాళ్ళని ఎవరైనా వచ్చి దాడి చేసి రాజాసింగ్ గారిని కానీ చీకోటి ప్రవీణ్ అన్న గారిని కానీ ఎవరైనా ఏమైనా చేసిరు అనుకో, మీ పార్టీ తప్పు కూడా ఉంటుంది. పార్టీ అగ్రనాయకత్వం, పార్టీ అధిష్టానం, అధ్యక్షులు ఎవరు? కిషన్ రెడ్డి గారు. మీరు తీసుకొని దీని గురించి మాట్లాడండి. వాళ్ళకి గన్మ్యాన్లను ప్రోటోకాల్ను ఏర్పాటు చేయమని చెప్పండి. పార్టీ అధ్యక్షుడుగా మీ పార్టీ వాళ్ళకు ముప్పు ఉన్నప్పుడు మీరు ఇనిషియేటివ్ తీసుకొని అడగాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని. మీకు అసలు చీమగుట్టినట్టు కూడా అసలు ఎవరు కనిపించట్లేదా? అండ్ అదే రాష్ట్రంలో హైడ్రా సామాన్యుల మీద బుల్డోజరు ఒక పక్క మూసి ఇంత పెద్దది నడుస్తుంటే మీరు దేని గురించి చేస్తూ ఉన్నారు దీక్ష? నిండు చంద్రుడు ఒకవైపు, ఈ చుక్కలు ఒకవైపు లాగా అయిపోయింది మీ కథ. నిండు చంద్రుడు ఒకవైపు ఉన్నాడు, చుక్కలేమో ఇంకోవైపు ఉన్నట్టు అదొక వైపు జరుగుతూ ఉంటే మీరేమో ఇంకోటి చేస్తూ ఉన్నారు. దండం సార్ మీకు. బీజేపీ ఐటీ సెల్ చెప్పాలా సార్, ఇది కాదు సార్, ఇది చేయండి, ఇది చేయండి, ఇది చేయండి అని. కేవలం ఎలక్షన్స్ అప్పుడే కాదు, ఇప్పుడు సామాన్యుల కష్టాలు కూడా తెలుసుకొని బీజేపీ ఐటీ వింగ్ ఏం చేస్తుంది చెప్పండి దయచేసి వీళ్ళకి. విద్యుత్ అఘాతంలో రోజుకు 2 బలి. రాష్ట్రంలో ఏడాదికి సగటున 700 మంది కరెంటు షాకులతో పిట్టలా రాలుతున్న జనం. గడిచిన 7 ఏళ్లలో మనుషులు జీవాలు కలుపుకొని 15,600 మరణాలు. మృతుల్లో అత్యధికులు రైతులే. ఉత్తర డిస్కమ్ పరిధిలో మరణాలు అధికం. తగ్గించడంలో అధికారుల వైఫల్యం. రంగారెడ్డి జిల్లాలో షాక్తో 2 రైతుల మృతి. మరి దీనికి పరిష్కారం ఏంటి? షాక్ ఎందుకు కొడుతుంది? సో దీనికి పరిష్కారం ఏంటో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో సంతానం నిబంధన ఎత్తివేత.